రాజకీయ ఉద్దండుల కోట, పౌరుషాల పురిటిగడ్డగా పేరుగాంచిన నియోజకవర్గం అది. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. మరి ఆ నియోజకవర్గం ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం సమఉజ్జీల మధ్య పోరు యుద్ధాన్ని తలపిస్తోంది. ఇక ఈసారి ఇక్కడి పాలిటిక్స్ మరింత హీట్ని పెంచుతున్నాయి. వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎలాగైనా ఈ మాట హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక టీడీపీ నుండి చెదలవాడ అరవింద్ బాబు బరిలో దిగుతున్నారు. మరి సమ ఉజ్జీల పోరాటంలో గెలుపు ఎవరి పక్షాన ఉండనుంది? ప్రజలు ఎటువంటి తీర్పును ఇవ్వనున్నారు? ఎంతో చరిత్ర కలిగిన నరసరావుపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య పోరు తారస్థాయికి చేరింది. నియోజకవర్గంలో కమ్మ, రెడ్డి, ముస్లిం, వైశ్య, కాపు, ఎస్సీ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఏ పార్టీ అయినా అభ్యర్థులు అగ్రవర్ణాల వారే ఉంటారు. ఒకప్పుడు ఇది టీడీపీ కంచుకోట. అయితే ఆ కంచుకోటలో గత 2 ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ జెండా ఎగురవేశారు. దీంతో ఈసారి ఎలాగైనా తన కంచుకోటలో పాగా వెయ్యాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. ఇద్దరు తనదైన శైలిలో గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. అయితే ఆయనకి అసమ్మతి సెగ తగులుతోంది. సొంత పార్టీలోనే కలహాలు రావడం మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి, అక్రమాలు, భూదోపిడీలు పెరిగిపోయాయనే ఆరోపణలు కూడా వైసీపీ అభ్యర్థి గెలుపుపై పడే ఛాన్స్ ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, వైసీపీ సంక్షేమ పథకాలే హ్యాట్రిక్ విజయం సాధించేలా చేస్తుందని శ్రీనివాసరెడ్డి ధీమాతో ఉన్నారు. ఇక టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేని ఈ 4 ఏళ్లలో అందరినీ సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గంలో తన గెలుపుకై అడుగులు వేస్తున్నారు. వైసీపీపై వ్యతిరేకతను, ఎమ్మెల్యేపై ఉన్న నెగటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రేషన్ బియ్యం, లిక్కర్ దందాలపై ఉద్యమం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ అరవింద్ బాబుకు కలిసొచ్చే అంశమని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే అరవింద్కు స్థానికంగా పార్టీల నుంచి సహకారం అంతంత మాత్రమే ఉండడం మైనస్ కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీపై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమాతో అరవింద్ బాబు ఉన్నారు. నరసరావుపేటలో రాజకీయాలు రంజుగా మారాయి. హ్యాట్రిక్ కొట్టాలని ఒకరు తాపత్రయపడుతుండగా పసుపు జెండా ఎగురవేయాలని మరొకరు భావిస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమాతో ఉంటే వైసీపీపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని అరవింద్ బాబు అంటున్నారు. మరి గోపిరెడ్డి హ్యాట్రిక్ కొడతారా లేక అరవింద్ బాబు తన సత్తా చూపిస్తారా తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.